నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. న్యూమరాలజీ నివాస్ వాల్మీకి గారి అనేక వీడియోస్ చూస్తూ వస్తున్నాం. అయితే నేమ్ కరెక్షన్స్‌లో ఎన్నో కన్‌ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి సార్. మరి ఆ నేమ్ కరెక్షన్స్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. మేము కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మీరేమో 14 డైమెన్షన్స్‌లో నేమ్ కరెక్షన్ అనేది చెయ్యాలి అని అంటారు. అవునండి. రైట్? మరి ఆహ్, ఆ 14 డైమెన్షన్స్ ఏంటి? అసలు ఎందుకలా 14 డైమెన్షన్స్‌లో నేమ్ చేంజ్ చేయాలి అనేది పూర్తిగా వివరిస్తారా? ఖచ్చితంగా అండి. ఓకే అండి. చాలా మందిలో ఎంతో ఉత్సాహంగా, ఎంతో క్యూరియాసిటీ కలిగించే అంశం 14 డైమెన్షన్‌లో నేమ్ కరెక్షన్ ఎందుకు చేయాలి? అయితే ఈ 14 డైమెన్షన్‌లో నేమ్ కరెక్షన్ చేయటం అనేది మన యొక్క లైఫ్ మొత్తం గూడా 14 డైమెన్షన్స్‌తో ముడిపడి ఉంటుంది. అందులో నవగ్రహాలు, పంచభూతాలు. నవగ్రహాలు 9, పంచభూతాలు 5, 14. ఈ 14 డైమెన్షన్స్‌లో మనం కూలంకషంగా వాటిని పరిశీలించి, వాటి యొక్క నడుమ అంటే వాటి యొక్క సరౌండింగ్‌లో మనం జీవించాలి కాబట్టి, మనకుండేటువంటి నేమును కూడా ఆ 14 డైమెన్షన్‌లోనే సెట్ చేసినప్పుడే మనం అద్భుతమైన విజయాల్ని అందుకోగలం. ఇది ఎక్కడి నుంచి బయలుదేరిందసలు? ఈ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి బయలుదేరింది అంటే, ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీలో ఒక కేబుల్ టీవీ వాళ్ళు వారి యొక్క ఒక కృత్రిమ శాటిలైట్‌ని అంతరిక్షంలోకి పంపిస్తారు ముందుగానే. ఇప్పుడు అక్కడ ఆ యొక్క కేబుల్ టీవీ ఛానల్‌లో ఒక లైవ్ జరుగుతుందనుకోండి. అది వితిన్ సెకండ్స్‌లో దేశం మొత్తం కూడా వెళ్తుంది. వితిన్ సెకండ్స్‌లో. ఎలా సాధ్యమవుతుంది? అంటే వీరేదైతే అంతరిక్షంలో వారి యొక్క కృత్రిమ శాటిలైట్ ఉందో, వీరు వాటిని ధ్వని తరంగాలలాగా ట్యూన్ చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి అది ట్రోపోస్ట్రాటో అయినో ఆవరణలు దాటుకొని భూమి కక్షలోకి ప్రవేశించి మన దేశం మొత్తం కూడా ఎక్కడెక్కడ సెటప్ బాక్సులు ఉన్నాయో, పాతకాలం అయితే ఎక్కడెక్కడ యాంటీనాలు ఉన్నాయో అవి రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ధ్వని తరంగాల యొక్క వేగం అనేది ఒక సెకండ్లో కోటో వంతు ఉంటుంది. ఒక సెకండ్లో కోటో వంతండి. అంటే మన మనిషి మెదడు గుర్తించలేనంత స్పీడ్. కాబట్టే ఎక్కడో హైదరాబాదులో లైవ్‌లో ఒక లైవ్ మీటింగ్ జరుగుతూ ఉంటే, డిస్కషన్ జరుగుతూ ఉంటే, అది వితిన్ సెకండ్స్‌లో అన్ని చోట్లకి కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇది వేటి సమక్షంలో వస్తుంది? అంతరిక్షంలోనేమో కృత్రిమ శాటిలైట్ ఉంది. మరి ఇక్కడ భూమి మీద మనం ఇక్కడ ఒక హైదరాబాద్ సిటీలో ఇది ట్యూన్ చేసి పంపిస్తున్నాం. మరి వేటి ద్వారా వెళ్తుంది ఇది? వీటి నిర్దేశించేవి నవగ్రహాలు, పంచభూతాలు. వీటి సపోర్టు లేకుండా అది సాధ్యం కాదు. సరే, ఇలా జరుగుతున్నప్పుడు మరి మనకి దీనికి లింక్ ఏంటి అంటే, ఇక్కడ వారు పంపించింది కృత్రిమ శాటిలైట్ ఉపగ్రహం, కృత్రిమ గ్రహం. ఇప్పుడు మనకి అంటే మనుషులకి స్వాభావిక గ్రహాలు ఉన్నాయి. అవేంటంటే ఏవైతే నవగ్రహాలు అనుకోని పూజలు అందుకుంటున్నాయో అవన్నీ కూడా మన ఒరిజినల్ స్వాభావిక గ్రహాలు. అయితే అవి ఎంతో ప్రాధాన్యత కలిగినవి కాబట్టే దాన్ని మామూలుగా చెప్తే ఒకానొక టైంలో అర్థమయ్యేది కాదు ఎవరికి. అందుకే దేవుడి గుడిలో పెట్టి అది దైవం అని చెబితేనే దాని యొక్క పూర్తి లబ్ధిని పొందగలిగేలాగా మనం అలవాటయ్యామన్నమాట. వాస్తవంగా అవి మన స్వాభావిక గ్రహాలు. అవి 1 నుంచి 9 వరకు ఉంటాయి. అందుకే ప్రపంచంలోని మనుషులందరూ 9 రకాలే ఉంటారు. ఒకటో రకం వాళ్ళు 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీలో పుడతారు. రెండో సంఖ్య వారు 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ, 29వ తేదీలో పుడతారు. మూడో సంఖ్య వారు 3, 12, 21, 30. నాలుగో సంఖ్య వారు 4, 13, 22, 31. ఐదో సంఖ్య వారు 5, 14, 23. ఆరో సంఖ్య వారు 6, 15, 24. ఏడో సంఖ్య వారు 7, 16, 25. ఎనిమిదో సంఖ్య వారు 8, 17, 26. తొమ్మిదో సంఖ్య వారు 9, 18, 27. ఇలా ఎవ్వరు పుట్టినా వీటిల్లోనే జన్మించాలి. కాబట్టి ఇక్కడ మనకి స్వాభావిక శాటిలైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1వ తేదీలో జన్మించాను అనుకోండి. 1 అంటే రవి, సూర్యుడు. అంటే నా యొక్క స్వాభావిక గ్రహం సూర్యుడు ముందే ఫిక్స్ అయి ఉంటుంది అక్కడ. ఇప్పుడు నన్ను ఎక్స్ అనుకోండి నా పేరు.
ఎక్స్ ఎక్స్ అని పిలుస్తున్న కొద్దీ అది ఎక్కడికి వెళ్తుంది? రవిగ్రహానికి, సూర్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్ట్రాటో ట్రోపో అయినో ఆవరణలు దాటుకొని భూమి కక్షలోకి వచ్చి నా మెదడు అనే సెటప్ బాక్స్ ద్వారా అది స్వీకరించబడుతుంది. ఇప్పుడు ఎవరో ఎక్కడో ఫోన్లో నన్ను నివాస్ వాల్మీకి గారు అని పిలిస్తే డైరెక్ట్గా అది నాకు రాదు, శాటిలైట్కి వెళ్తుంది, అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇది విడ్డూరం ఏం లేదు. ఎందుకంటే మనం కేబుల్ టీవీ చూస్తున్నాం కదా, ఎక్కడో హైదరాబాద్లో లైవ్ జరుగుతుంటే ప్రపంచం మొత్తం ఎలా వస్తుంది? ఇదే ఇందులో కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ మన లైఫ్ అంతా, మానవ జీవితం అంతా 9 గ్రహాలతో, ఆ గ్రహాలు ప్రయాణించేటప్పుడు మనకి వాటిని కాపాడేవి పంచభూతాలు. ఈ పంచభూతాలు 9 గ్రహాలతోనే ఆ మిళితమై ఉన్నందున మనం ఈ 14 డైమెన్షన్స్ని పరిగణలోకి తీసుకొని చేయాలి. ఓకే, మరి అలా చేయాలంటే చాలా టైం పడుతుంది. నేమ్ కరెక్షన్ చేయాలన్నా, చిన్నపిల్లలకి నేమ్ డిసైడ్ చేయాలన్నా, లేదా నేమ్ చేంజ్ చేయాలన్నా 20 నుంచి 30 గంటలు పడుతుంది. మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు చూసిన ఇప్పుడు దాకా చాలామంది ఏం చేస్తుండేవాళ్ళు? మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక 5 నిమిషాల్లో ఆ అక్షరం ఇటు పెట్టేసి, ఈ అక్షరం అటు పెట్టేసి ఇచ్చేవాళ్ళు కదా. ఒక ప్రింటెడ్ పేపర్ ఇచ్చేవాళ్ళు, మీకు ఇలా రాయాలనేవారు, ఇలా రౌండ్ చుట్టేవాళ్ళు, ఈ స్టోన్ పెట్టుకోవాలనేవాళ్ళు. అది న్యూమరాలజీ కాదండి. అది న్యూమరాలజీ ఎలా అవుద్ది? ఎంతోమంది విమర్శకులకి దాని మీద ఎన్నో విమర్శలు చేసేటువంటి అవకాశం ఈ న్యూమరాలజిస్టులు కాని న్యూమరాలజిస్టులు ఇచ్చారు. మనం అదే నిజం అనుకొని ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఒక పర్సన్ యొక్క నేముని చేయడం అంటే ఈ 14 డైమెన్షన్లో 20 నుంచి 30 గంటల వరకు కష్టపడితేనే ఆ యొక్క అన్ని డైమెన్షన్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యి మన లైఫ్ గోల్డెన్ లైఫ్గా ఉండేది. కాబట్టి మీరెవరైనా సరే ఈ విధంగా 14 డైమెన్షన్లో నేము లేకుండా ఉన్నట్లయితే అది మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే కానీ ఎలాంటి ఉపయోగము ఉండదు. కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇప్పటికే మీరు తొందరపడి ఉన్న దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అసలు ఎల్లనోళ్ళు అయితే, అంటే ఇప్పుడు దాకా నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు అయితే ఇమీడియట్గా చేయించుకోండి. 14 డైమెన్షన్లో మీ నేముని సెట్ చేసుకొని తొందరగా, ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది, మనకి ఉన్న ఆ సమయంలోనే మనం సాధించాల్సినవన్నీ సాధించాలి. దానికి ఏ అవరోధం ఉండకూడదు, నేమ్ అనే అవరోధం అసలు ఉండకూడదు. కాబట్టి ఇమీడియట్గా త్వరపడండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి. వారు డీటెయిల్స్ పంపిస్తారు. ఆ డీటెయిల్స్ని మీరు పంపించి వెంటనే అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి.